సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ దాంట్లో ఒక నార్మల్ లిరిక్స్ తో వచ్చింది, కాకపోతే అది అంత హైప్ క్రియేట్ చేస్తుంది అనేది ఇన్ కేస్ నేను కూడా రీల్ చేశాను, అది చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో మ్యాట్ స్క్వేర్ లో మేము ఇంకా అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? There is one song which we not releasing outside. Theater lo will be a blast అసలు. అది మీ బ్యాచిలర్ గానే ఉంటుందా? సేమ్ ఇప్పుడు కాదు మీరు వాళ్ళని చెప్పనివ్వండి, మీరు చెప్పరు వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో స్వాతిరెడ్డి పాటకి సంగీత్ ఇంకా లడ్డు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారండి. సో దట్ వాజ్ అ సర్ప్రైజ్ థింగ్ ఇన్ పార్ట్ 1. సో పార్ట్ 2 లో కూడా దర్ ఇస్ అ సాంగ్ బిగ్గర్ దెన్ దాట్, కొంచెం బిగ్గర్ దెన్ దాట్, ఎనీ డే ఎక్స్టెండెడ్ బిట్ సాంగ్. ఆ సాంగ్ చాలా అదిరిపోద్ది. సో దట్ ఈస్ వై వీ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ రైట్ నౌ. We are excited because ఆ ఒక్క పాట అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది కాబట్టి ఐ ఫీల్ థియేటర్ విల్ డాన్స్. అంటే బీసీ సెంటర్ లో అయితే మామూలుగా ఎగరండి తమిళ్లో కాదు. ఎందుకని అది ముందే రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే we want to keep something hidden, something a blast ఒకటి బయటికి ప్రతిదీ చెప్పకూడదు. we want something. అంటే థియేటర్ లో అది ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించాలంటే మా టీజర్ ట్రైలర్ పాడు చూసి మొత్తం ఇక్కడ ఉంది కదా ఇంకేముంది అని అనిపించాలి, కానీ థియేటర్కి వచ్చిన ఈ అమ్మ ఇంత ఉందని అనిపించాలి. బట్ కొన్ని సినిమాలకి ఏంటి అంటే ఒక పాట చూసే థియేటర్ కి వెళ్ళాలి అనే ఒక పాయింట్ లో ఉంటారు. అది ఫస్ట్ పార్ట్ వర్క్ అవుట్. ఫస్ట్ పార్టే చూసిన సెకండ్ పార్ట్ రారండి, ఈ లాజిక్ మిస్. అందుకే సెకండ్ పార్ట్కి వచ్చారు కాబట్టి ఇంకా లోపల దాచాలి. అండ్ రిలీజ్ అయిన పాటలు కూడా అన్ని అవి నచ్చలేదు వదిలేసి. నో నాట్ లైక్ దట్, నచ్చాయి. కాకపోతే ఇంకా 3 సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, మోర్ దెన్ 3 సాంగ్స్ లో తర్వాత ఇంకా ఏ సాంగ్ ఉంది అది ఎంత హైప్ ఇస్తుంది? ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచా. ఓకే, అన్ని దాచేయండి 28 కి. అన్ని వాళ్ళనే అంటావు. జెనీలియా అంటాం కంటే మీరు అంటూ ఇంకా సునీల్ గారు అంటారు అంటారు. సో మంగ్లీ గారి సాంగ్, మంగ్లీ గారు పాడారు కదా సాంగ్, చాలా బాగుంది. ఆ సాంగ్ గురించి ఏమైనా చెప్తారా? సో నార్మల్గా సాంగ్ అంటే ఒక కొంత కొరియోగ్రఫీ స్టెప్స్ ఉంటాయి, బట్ ఈ స్వాతిరెడ్డి సాంగ్ లో కొరియోగ్రఫీ స్టెప్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? స్వాతిరెడ్డి పాట పాడింది స్వాతిరెడ్డి గారే, లడ్డు అని పెళ్లి పాడింది మంగ్లీ గారు. 2 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసింది మన పొలాకి మాస్టర్ హూ డిడ్ కాలేజ్ పాప. ఓకే. సో కాలేజ్ పాప మాకు అంత పెద్ద హిట్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఆయన తప్ప వేరే ఇంకెవరు చేయకూడదు కూడా అసలు. సో మీకు స్టెప్స్ నేర్పించే అంత టాలెంట్ ఆయన దగ్గరే ఉందంటారు? తమిళ ఫస్ట్లీ చెప్పాలండి, వీళ్ళిద్దరూ డాన్స్ లో ఇద్దరు కుమ్మేస్తారు. సో అది పెద్ద ప్రాబ్లం. మామ నువ్వు చెయ్యవు కాబట్టి మేము కుమ్మేస్తాం అనిపిస్తుంది నీకు. వీడియో చెప్తున్నాను నేనైతే వీడియో లాగిన టాపిక్ మళ్ళీ బయటికి వెళ్ళి అందరు చెప్పకుని దే ఆర్ ఎఫర్ట్లెస్ అండి. అంటే ఇప్పుడు నీకు సెట్ పైకి వెళ్ళి కొత్త స్టెప్ ఏదో వేరే మార్చాలంటే సరే దేర్ ఆల్ రెడీ. ఇక వెంటనే దే కెన్ గెట్ ఇన్ టు ద స్టెప్ అండ్ ఈజీగా చేయగలుగుతారు. సో నేర్చుకోవడం అనేది కాదు, బట్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ us.